ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజు నా పెళ్లి రోజు. నేను ఎరుపు రంగు పెళ్లి లెహంగాలోను చాలా అందంగా ఉన్నాను. అందరూ నన్ను ముక్త కంఠంతో మెచ్చుకున్నారు. నేను నా వివాహ దుస్తులలో నా జీవిత భాగస్వామి కోసం వేచి ఉన్నాను. నా గుండెలో వేల కలలు ఉన్నాయి. ప్రతి అమ్మాయిలాగనే నేను కూడా ఆనందభరితమైన మరియు అందమైన వైవాహిక జీవితం గురించి కలలు కన్నాను. కానీ మా బావతో నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యాక ఆ సమయంలో నా కల చెదిరిపోయింది. అతను నాకంటే చాలా పెద్దవాడు. అతను విద్యావంతుడు మరియు అందమైన యువకుడు. కానీ నేను ఎప్పుడూ అతడిని బావగానే చూశాను. మా అక్క ప్రణీత చనిపోయాక మా అక్క అత్తగారు మా అమ్మను నాకు సంబంధం గురించి అడిగితే అమ్మ నన్ను అడగకుండానే ఒప్పుకుంది. ఈ విషయం నాకు తెలియగానే నాకు చాలు వారిపై విపరీతమైన కోపం వచ్చి చాలా రోజుల వరకు మా కుటుంబంతో మాట్లాడడం మానేశాను. ఓ రోజు మా అమ్మ నన్ను దగ్గర పిలిచి చెప్పింది, తల్లి, నీ బంధాన్ని నువ్వు చాలా ప్రేమిస్తున్నాము మరియు మీ గురించి మేము ఎలాంటి తప్పు నిర్ణయం తీసుకోకూడదు అనుకుంటున్నాం. మా చాలా మంచివాడు, అందమైనవాడు మరియు చదువుకున్నవాడు. బాగా డబ్బు సంపాదిస్తున్నాడని కాదు, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అతడు ఒక మంచి వ్యక్తి, అత్యాశపరుడు కాదు. మీ అక్కతో అతడికి పెళ్ళై 2 ఏళ్ళు అయిందన్న కారణంతోనే అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాక. కొన్నిసార్లు సంబంధాలు కాలంతో మారుతూ ఉంటాయి. అమ్మకి ఇప్పటికీ నువ్వు కాదంటే నువ్వు ఈరోజు మానస్ వల్ల అమ్మకి ఫోన్ చేసి తిరస్కరిస్తాను. మళ్ళీ రాత్రి ఆలోచించుకొని నిర్ణయం గురించి నాకు తెలియచేయు అంటూ అమ్మ ఇలా చెప్పి వెళ్ళిపోయింది. నేను ఆలోచనలో పడ్డాను. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను గదిలోకి వచ్చేసరికి నా ఫోన్ రింగ్ అవుతుంది. నేను మొబైలే తీయగానే అందులో రీతు కాలింగ్ అని రాసి ఉంది. నా సమస్యను నా స్నేహితురాళ్లతో చెప్పుకొని మంచి సలహా అడగాలని మనసును సంతోషం కలిగింది. కాల్ తీసిన తర్వాత రీతు తన గురించి చెప్పినప్పుడు నా కాళ్ళ కింద నీరు కదిలింది. తన భర్త తనను ఇంటి నుంచి గెంటివేశాడని, విలువైన నగలని కూడా ఎత్తుకెళ్ళాడని నాతో చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు తన కుటుంబం తన గురించి చాలా ఆందోళనగా చెందుతున్నారు మరియు వారి సమస్యలు న్యాయపరంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాలని విన్న తర్వాత నా బాధను మర్చిపోయాను. రివర్స్లో నేనే రీతును ఓదార్చడం ప్రారంభించాను. తనకు 6 నెలల క్రితమే పెళ్ళయింది. ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయి. ఆమె కథంతా కూడా విన్న తర్వాత ప్రపంచం చాలా నీచమైనది మరియు భ్రాంతికరమైనదని నేను గ్రహించాను. మరియు పెద్దలు వారి అనుభవాల విలువలను ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటే వారి తీర్పు ముందు తల వంచడం తెలివైన పని. మా అమ్మ 100% కరెక్ట్ అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మ, నేను మానస్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ ఆ సమయంలో వంటగదిలో వంట చేస్తుంది. నా నోటి నుండి మాటలు విన్న తర్వాత మా అమ్మ సంతోషించి ఆశ్చర్యపోయింది. నిజానికి అమ్మ నన్ను కౌగిలించుకొని నా నుదిటిపై ముద్దు పెట్టి నాకు చాలా దీవెనలు ఇచ్చింది. అమ్మ సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషించాను. పెళ్ళయ్యాక మా అక్క ప్రణీత ఎప్పుడూ సంతోషంగా చక్కగా దుస్తులు ధరించి రెడీ అవ్వడం చూశాను. దానివలన నా మనసులో భయం లేదు. పెళ్ళయ్యాక మొదటిసారి పెళ్లి కూతురుగా వాళ్ళ గదిలోకి అడుగుపెట్టగానే గోడ మీద ఉన్న అక్క ఫోటో కనిపించగానే నేను దగ్గరికి వెళ్ళి చెప్పాను, మై డియర్ సిస్టర్, నువ్వు చాలా గుర్తొస్తుంటావు. మిస్ యూ సో మచ్. నువ్వు చాలా త్వరగా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయావు. మీ సంతోషమంతా నాకు అర్పించడానికి నువ్వు ఈ లోకంలో వచ్చావని నాకు అనిపిస్తుంది. ఇలా చెప్తూ వచ్చి అక్క ఫోటోను ప్రేమగా చూస్తూ మంచం మీద కూర్చున్నాను. ఇప్పుడు నేను మానస్ కోసం ఎదురు చూస్తున్నాను. అదే సమయంలో డోర్ గొల్లెం తీస్తున్న శబ్దం వినిపించి కిందకి చూసేసరికి
మానస్ లోపలికి వచ్చి డోర్ మూసేశాడు. మంచం దగ్గరకు వచ్చాడు. మరియు ఎలాగైతే లోపలికి వచ్చాడో మౌనంగా ఆ దారిలోనే వెనక్కి వెళ్ళిపోయాడు. తలుపులు మూసేసి శబ్దం రావడంతో నేను ఆశ్చర్యపోయాను. ముఖాన్ని కప్పి ఉన్న దుప్పటిని తీసేసి చూడగా ఎదురుగా ఉన్న మా అక్క ఫోటో దాని స్థానంలో కనిపించకుండా పోయింది. కాసేపు అక్కడే కూర్చున్నాను. ఏం చేయాలో తోచలేదు. సంవత్సరం దాటిన భార్య మరణ వేదన మర్చిపోలేకపోతున్నాడని నేను అర్థం చేసుకోవాలా? ఆ సమయంలో తను నాతో ఉండాల్సింది అని నేదో ఆలోచిస్తూ నేను నా స్థానంలో నుండి లేచి అతన్ని అనుసరించాను. అతడికి కొన్ని ఓదార్పు మాటలు చెప్తూ అతడి మనసును మార్చాలని అనుకున్నాను. తద్వారా మేము ఒకరి గురించి ఒకరం మాట్లాడుకోవచ్చు అనుకుంటూ నేను గది నుండి బయటికి వచ్చి మానస్ వెళ్ళిన అదే గదికి వెళ్ళాను. కానీ అది మూసివేసి ఉన్నది. నేను ఆశ్చర్యపోయాను. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకపోవడం, నాకు నిద్ర రావడంతో నా గదికి తిరిగి వెళ్ళి పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచున కూర్చున్నాడు. మా అత్తగారు బ్రేక్ఫాస్ట్ గురించి అడుగుతున్నారు. కానీ నేను లేవడం చూసి హ్యాపీ న్యూ మార్నింగ్, న్యూ లైఫ్ అని మానస్ చెప్పేసరికి నవ్వాను. అదే సమయంలో నా కళ్ళు ఎదురుగా గోడకు ఉన్న ఫోటో మీద పడింది. అక్క ఫోటో దాని స్థానంలో తిరిగి వచ్చేసింది. ఫోటోను చూస్తుంటే ఆమె నవ్వుతున్నట్టు అనిపించి నా పెదవులపై కూడా చిరునవ్వు వ్యాపించింది. మా అత్తగారు మా కోసం టిఫిన్ తెచ్చారు. అందుకే నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. మానస్ మరియు నేను మా గదిలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తన స్నేహితులు కొందరు అతన్ని కలవడానికి వచ్చారు. అతన్ని వారితో వెళ్ళిపోయాడు. అప్పుడు నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు మానస్ ప్రవర్తన చూసి నాకు ఆశాజనకంగా అనిపించింది. త్వరలో మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటాము అనుకున్నాను. కానీ రాత్రి కాగానే మానస్ గదిలోకి వచ్చి అక్క ఫోటో తీసుకొని మరొక గదిలోకి వెళ్ళిపోయేవాడు. నేను కూర్చొని అతడి వైపు ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాను. నాకు వారి పట్ల జాలి కూడా కలిగింది. అదే సమయంలో తనని మర్చిపోలేనంతగా ప్రేమించి భర్తను పొందిన అక్క అదృష్టాన్ని చూసి నేను కూడా అసూయపడ్డాను. నేను రూమ్లో నుంచి బయటికి వచ్చేసరికి మానస్ అప్పటికి వేరే రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. నేను అక్కడే నిలబడి ఉన్నాను. నాకు లోపల నుండి మానస్ ఏదో మాట్లాడుతున్నట్టుగా వినిపించింది. అతను ఎవరితో మాట్లాడుతున్నాడని నేను తలుపు దగ్గర చెవు పెట్టుకొని వింటూ ఉన్నాను. కానీ ఒక్క మాట కూడా అర్థం కాలేదు. అప్పుడు మా అత్తగారు రావడం చూసా. ఏమైంది అని అడిగారు. నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అనడంతో నేను ఆమెకు ఏం చెప్పగలను? నా ముఖం చూడగానే మా అత్తగారికి అర్థమైపోయింది. ఏం పర్వాలేదు, కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి అన్నారు. నేను నా గదికి తిరిగి వచ్చి మంచం మీద పడుకొని అక్క మరియు మానస్ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. మేమిద్దరం అక్క చెల్లెలం. ప్రణీత అక్క నాకంటే 2 ఏళ్ళు పెద్దది. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయతతో పెంచారు. అక్క చదువు పూర్తయ్యాక ఆమెకు చాలా సంబంధాలు రావడం మొదలయ్యాయి. కానీ మా తల్లిదండ్రులు ఈ విషయంలో మా అక్కకి ఎలాంటి బలవంతం చేయలేదు. నిర్ణయాన్ని అక్కకి అప్పగించారు. మా అమ్మ స్నేహితురాలి కొడుకు మానస్ సంబంధం వచ్చినందుకు అమ్మ చాలా సంతోషించింది. మరియు ఆమె ఆనందం చూసి మా అక్క కూడా అంగీకరించింది. మరియు నాన్నకి కూడా మానస్ అంటే చాలా ఇష్టం. మరియు మానస్ స్వయంగా ప్రణీత అక్కను ఒక ఫంక్షన్లో చూసి ఆమెను ఇష్టపడ్డాడు. వారి పెళ్ళికి నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒకడే సంతానం కావడంతో అతడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది. పెళ్ళయ్యాక మా ఇంటికి వచ్చినప్పుడు మా అక్క బావ గురించి ఆలోచిస్తూ వింత సందిగ్ధంలో చిక్కుకోవడం తరచూ చూస్తున్నాను. ముఖ్యంగా నేను ఆమె ఇంట్లో ఉండడానికి వెళ్ళినప్పుడు ఆమె రాత్రిపూట చాలా గంటలు బయట నడుస్తూ ఉండేది. నేను కారణం తెలుసుకోవాలనుకున్నప్పుడు తను నవ్వుతూ
నా నుంచి తప్పించుకునేది. ఈ విషయం మా అమ్మతో ఒకసారి చెప్పాను. ఆమె కూడా నవ్వుతూ చెప్పింది, పిచ్చిదానా, కొత్త ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అక్క మమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడల్లా చాలా చక్కగా రెడీ అయి సంతోషంగా వచ్చేది. అందుకే నేను కూడా నా గుండె నుండి ఈ భ్రమను తొలగించాను. కానీ ఒకరోజు రాత్రి మానస్ అక్కను మా ఇంటికి తీసుకువచ్చినప్పుడు అతడి తీరు అనుమానాస్పదంగా కనిపించింది. అతను తాగినట్టు లేదు, నిద్రమత్తులో ఉన్నట్టు అతను ఆ రోజు అడావిడిలో ఉన్నాడు. అందుకే అక్కను మా ఇంట్లో వదిలిపెట్టిన తర్వాత ఆ కారును వేగంగా గాలిలో నడుపుతూ వెళ్ళిపోయాడు. దీని గురించి అక్కను అడగాలనిపించింది. కానీ అడగడానికి అమ్మ గదికి వచ్చేసరికి ఆమె కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటుంది. నేను ఆమెను డిస్టర్బ్ చేయడం సరికాదు అని నా రూమ్లోకి వెళ్ళిపోయాను. మరునాడు ఉదయం నేను మా అక్కకు విషయం చెప్పాను. అలాంటిది ఏమీ లేదు, మేము కొంచెం గొడవపడ్డాం కాబట్టి వారు లోపలికి రాలేదు అంది. 2 రోజుల తర్వాత మానస్ చాలా ఆత్రంగా అక్కను తీసుకువెళ్ళడానికి వచ్చి ఆమెకు క్షమాపణలు కూడా చెప్పాడు. అక్క జీవితం బాగానే ఉంది, కానీ కొన్ని నెలల తర్వాత అకస్మాత్తుగా ఆమె మా అందరినీ ఏడిపిస్తూ ఏడిపోయింది. ఆమె మరణం మా అందరికీ షాక్ ఇచ్చింది. అకస్మాత్తుగా ప్రణీత అక్కకి ఛాతీలో నొప్పి వచ్చిందని, బహుశా ఇది గుండెపోటు అయి ఉండవచ్చు. దానివల్ల ఆమె బ్రతకలేకపోయిందని మా అత్తగారు చెప్పారు. ఆ షాక్ నుండి బయటపడడం మాకు చాలా కష్టమైంది. కానీ ప్రతి దుఃఖాన్ని నయం చేసే శక్తి సమయానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి కొంత సమయం గడిచిన తర్వాత మేము కూడా మా జీవితంలోకి తిరిగి వచ్చేసాం. మా అమ్మ నాన్న నాకు మానస్తో పెళ్లి చేశారు. ఎందుకంటే నా అక్కలాగే నేను అతనితో సంతోషంగా ఉంటాను అని. కానీ అతని వైఖరిలో నాకు అర్థం కావడం లేదు. పగలు బాగానే ఉంటాడు, మరియు రాత్రి అవగానే అక్క ఫోటో తీసుకొని వేరే గదికి వెళ్ళి ఫోటోతో మాట్లాడేవాడు. నేను వారి బాధను పంచుకోవాలనుకున్నాను, కానీ నాకు ఇంకా ఆ అవకాశం రాలేదు. ఈ ఆలోచనతోటే నిద్రలోకి జారుకున్నాను. ఉన్నట్టుండి చీకటి గదిలో ఒక ఏడుపు ప్రతిధ్వనించడం చూశాను. చీకటి గదిలో అక్కడ ఇక్కడ తిరుగుతూ నా 2 చేతులతో అక్కను తాకడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ నేను అక్కను ముట్టుకోలేకపోయాను. అక్క, ఎందుకు నువ్వు నా ముందుకు రావటం లేదు? నేను విసుక్కుంటూ ఇలా అనడంతో ఆమె ఏడుస్తూ ఇలా అంది, చెల్లి, నువ్వు మాత్రమే నాకు న్యాయం చేయగలుగుతావు. నువ్వు నాకు న్యాయం చేసిన రోజు మాత్రమే నన్ను తాకగలవు అంది. నేను మా అక్క మాటలను అర్థం చేసుకోకముందే ఆమెను ఏదైనా అడగాలని సడన్గా నాకు కళ్ళు తెరుచుకున్నాయి. నాకు వచ్చింది కళ అని అర్థమైంది. గదిలో ఎక్కడ చూసినా చీకటిగా ఉంది. బహుశా లైట్ ఫెయిల్ అయింది అనుకున్నాను. నా ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. కానీ నేను ఏమీ పట్టించుకోలేదు. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. కేవలం అక్క మాటలు మాత్రమే నా మనసులో ప్రతిధ్వనించాయి. నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మా అక్కకు ఆధ్యాత్మికత ఎక్కువ. ఆమె ఎప్పుడూ భగవంతుని ఆరాధనలోనే నిమగ్నమై ఉండేది. కొన్నిసార్లు రాత్రిపూట కూడా ఆమె చేతులు జోడించి దేవుడి ముందు నిలబడి ఉండడం నేను చూశాను. మరుసటి రోజు ఉదయం మనస్ బయటకు వెళ్ళిన తర్వాత నేను అతన్ని గదిలోకి వెళ్ళాను. అక్కడ ఏముందో చూడాలనుకున్నాను. గది లోపలికి వచ్చి చూసేసరికి ఆ గదిలో సోఫా సెట్ మరియు అల్మారా తప్ప ఏ ఫర్నిచర్ లేదు. నేను అల్మారా తెరిచి చూశాను. అక్కడ కొన్ని ఖాళీ మందుల ప్యాకెట్స్ ఉన్నాయి. నేను వాటిపై పైకి లేపి తలకిందులుగా చూశాను. ఇవి బహుశా మా అక్క మందులు కావచ్చు, ఎందుకంటే నేను వాటిని తరచూ ఆమె బ్యాగులో చూసేదాన్ని. మొదట నేను పట్టించుకోలేదు, కానీ ఆ మెడిసిన్ చదివిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. బహుశా నేను ఏదో తప్పుగా అర్థం చేసుకున్నానే అని అనుకున్నాను. కాబట్టి నేను ఆ ప్యాకెట్ని అక్కడనే ఉంచాను. నేను అల్మారా వస్తున్నప్పుడు ఒక చిన్న షాపింగ్ మ్యాట్ నాకు కనిపించింది, మరియు దాని నిండా మందు ప్యాకెట్లు ఉన్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను.
నేను అక్కడి నుండి ఆ బ్యాగ్ తీసుకొని రహస్యంగా నా గదిలోకి తీసుకుని వచ్చాను. సాయంత్రం కాగానే మానస్ టెన్షన్గా తిరగడం మొదలుపెట్టాడు. ఏదో విలువైన వస్తువులు పొడగొట్టుకున్నట్టుగా నేను అతని సౌకర్యాన్ని గ్రహించాను. నేను దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే అతను డ్రగ్స్ ఉపయోగిస్తుంటే ఒక మంచి భార్యగా నేను అతన్ని ఆపాలి. అవే మందులను నేను మా అక్క బ్యాగులో కూడా చూశాను. బహుశా ఆమె మానసును ఈ అలవాటు నుండి బయటపడేయడానికి ఈ మందులు తన బ్యాగులో ఉంచుకుందేమో అని ఏదో ఆలోచిస్తూ నేను రూమ్లో నుండి బయటకి వచ్చాను. మానస్కి ఇష్టమైన వంటకం బటర్ పన్నీర్. అందుకే నేను చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనిషి హృదయానికి మార్గం అతన్ని కడుపు ద్వారా ఉంటుందని నేను విన్నాను. కాబట్టి నేను ఈ మాటల్ని ఫాలో అవుతూ పన్నీర్ చేశాను. అక్క మానస్కి ఇష్టమైన వంటకం చేసి సంతోష పెట్టేదని నాకు చెప్పేది. వంట పూర్తయిన తర్వాత నేను టీ బౌల్ సెట్ చేశాను. నేను తినడం ప్రారంభించాను. మానస్కి ఫుడ్ బాగా నచ్చింది. బాగా తింటూ నన్ను కూడా మెచ్చుకున్నాడు. అతను ఇంత రుచికరమైన భోజనం వడ్డించినందుకు నీకు బహుమతి కావాలా అని అన్నాడు సడన్గా. మానస్ నుంచి ఊహించని ప్రశ్నకు నేను అతని వైపు ఆశ్చర్యంగా చూశాను. ప్రశ్న కంటే ఆయన అడిగే విధానం చాలా ప్రత్యేకంగా ఉంది. మా అత్తగారి ముందు ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను. అత్తగారు నన్ను త్వరగా ఇంకో పని మీద వంటగదికి పంపారు. ఆమె తన కొడుకుతో చిన్నగా మాట్లాడుతుండడం నేను కిచెన్ కిటికీలో నుంచి చూశాను. నాకు మానస్ ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. ఒకరోజు నేను ధైర్యం కూడా కట్టుకొని మా అత్తగారితో మాట్లాడాను. నీ కొడుకు డ్రగ్స్కి అలవాటయ్యాడు. అలాంటి వ్యక్తి కోసం మీరు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అని అనడంతో అలాంటిది ఏమీ లేదు. మీ అక్క చనిపోవడం అతన్ని కలిసివేసిందని, తన బాధను మర్చిపోవడానికి ఇదంతా చేస్తున్నాడని అన్నాడు. నేను అతనికి వివరిస్తాను అన్న మా అత్తగారి మాటలు విని పెద్దగా మాట్లాడకుండా రూమ్లోకి వచ్చాను. నేను రాత్రి నిద్రపోవడం మొదలుపెట్టాను. మళ్ళీ అక్క ఏడుపు ముఖం కనబడింది. ఆమె నాకు న్యాయం చేయాలని కోరింది. అది ఎలాంటి న్యాయం? నా కలలో మా అక్క ఎందుకు బాధపడడం చూసి నేను చాలా అశాంతికి గురయ్యాను. నా మనసులో వింత ఆలోచనలు రావడం మొదలయ్యాయి. మా అక్క మరణం ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగిందా, లేక మరేదైనా అక్కకు మూర్ఛ వచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్దామని మా అక్క అత్తగారు చెప్పారు. ఆ సమయంలో వారిని నేను ఏమి అడిగినా దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు ఆ కలలో అక్క ఇలా కనిపించడం అసాధారణమైన విషయం కాదు. అక్క మరణానికి కారణం తెలిపి ఆసుపత్రికి తను కలవడానికి నేను నా గదిలో వెతికాను. కానీ అలాంటి కాగితాలు ఏవీ కనిపించలేదు. ఉదయం మానస్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నేను అవతల గది శుభ్రం చేసే శాఖతో ఆ గదిలో వెతికాను. అక్క కూడా ఏమీ కనిపించలేదు. ఇప్పుడు అత్తగారి గది మాత్రమే మిగిలి ఉంది. బహుశా అక్కడ ఏదైనా దొరుకుతుందని ఆశించాను. అదే జరిగింది. అత్తగారి గదిలో ఆసుపత్రి నివేదిక దొరికింది. అందులో అక్క మరణానికి కారణం ఉంది, గుండెపోటు అని రాసింది. నా సొంత కళ్ళతో జరుగుదాం తర్వాత నా మనసు కాస్త కుదుట పడింది. నా ప్రవర్తనతోటి నేను నా సొంత కుటుంబాన్ని నేను అవమానిస్తున్నందుకు కొంచెం సిగ్గుపడ్డాను. మానస్ వింత ప్రవర్తనతో రోజులు గడుస్తూ పోయాయి. ఒకరోజు రాత్రి అతను అవతల గదికి వెళ్ళినప్పుడు అతని చేతిలో ఒకటి కాదు 2 ఫోటోలు ఉన్నాయి. నేను ఒక ఫోటోని గుర్తించాను. అది అక్కది. మరియు మరొక బహుశా కొత్తగా తయారు చేయబడినది అనుకుంటాను. అయితే ఆ 2వ ఫోటోలో ఎవరి ఛాయాచిత్రం ఉందో అనేది సస్పెన్స్. మరుసటి రోజు రాత్రి నేను పడుకున్నప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోతున్నట్టుగా నటించాను. ఈ రాత్రి ఖచ్చితంగా లోపల నుండి నన్ను కలవపెడుతున్న రహస్యాలని తెలుసుకోవాలనుకున్నాను. ఎప్పట్లాగానే మానస్ గదిలోకి వచ్చి అక్క ఫోటో చేతిలో పట్టుకొని కాసేపు నా వైపు చూస్తూ ఉండిపోయాడు. నేను నిద్రపోతున్నానని అతడు నిర్ధారించుకున్న తర్వాతనే బయటికి వెళ్ళిపోయాడు.
నేను కళ్ళు తెరిచి తన వైపు చూశాను. అప్పుడు అతను వేరే గదిలోకి వెళ్ళాడు. నేను లేచి కూర్చున్నాను. అతను నేను నిద్రపోవడం చూశాడు కాబట్టి అతడి గదికి తాళం వేయకుండానే వేరే గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక సైలెంట్గా తలుపులు వేస్తూ మెల్లగా అదే ముందుకు వచ్చాను. నేను మెల్లగా డోర్ లాక్ తిప్పాను. తలుపు తెరుచుకుంది. నేను గదిలోకి చూసేసరికి మానస్ ఫోటో మీద వాలి ఏదో మాట్లాడుతున్నాడు. మానస్ మాట్లాడడం నాకు వినిపించింది. అక్కడ ఫోటోతో మాట్లాడుతున్నప్పుడు, నా ప్రియమైన రాణి, నువ్వు వేరే ప్రపంచంలో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నిన్ను విచారంగా చూడలేను. మరి త్వరలో మీ ఒంటరితనాన్ని తొలగిస్తాను. కొంచెం ఆగండి. ఇలా చెప్పి మానస్ తన ఒడిలో నుంచి మరో ఫోటో తీసి అక్క ఫోటోతో పాటు ఉంచాడు. 2 ఫోటోలు కలుపుతూ ఇంకా ఏదో చెప్తున్నాడు. ఆ ఫోటో నేను చూడలేదు, కానీ అతని హృదయానికి హత్తుకునే మాటలు వింటుంటే నా పాదాల కింద నీల జారిపోయినట్టుగా అనిపించింది. నేను మళ్ళీ తిరిగి నాకు గదికి వచ్చి మంచం మీద కూర్చొని లోతైన శ్వాస తీర్చుకున్నాను. నాకు ఎన్నో మైళ్ళు వచ్చినట్టుగా అనిపించింది. నేను మంచం మీద పడుకొని నిద్రించడానికి ప్రయత్నం చేశాను, కానీ మానస్ అక్క దగ్గరికి వెళ్ళాలని, ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. అక్కతో ఉన్న 2వ చిత్రం బహుశా అతనిదే అయి ఉంటుండవచ్చు. మానస్ ఈ స్థాయికి రాకుండా ఆపి ఉండాల్సింది అనుకున్నాను. చాలాసేపు ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. అప్పుడు మళ్ళీ అక్క ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆమెకు న్యాయం చేయాలని నిరంతరం డిమాండ్ చేసేది. నీకు న్యాయం చేస్తానని కలలోని అక్కకు వాగ్దానం చేశాను. నా మాట విని ఆమె నవ్వింది. ఇప్పుడు నేను చాలా కష్టాల్లో పడ్డాను. అక్క విషయం నాకు తెలుసు. తను గుండెపోటుతో చనిపోయిందని. మరి అలాంటప్పుడు మళ్ళీ నా కలలోకి ఎందుకు వస్తుంది? కానీ నేను మా అక్కకి వాగ్దానం చేశాను కాబట్టి నేను ఎలాగైనా సరే నా మాట నిలబెట్టుకోవాలి. మరియు ఏం చేయాలో నాకు తెలియటం లేదు. రాత్రి సమయంలో నిద్ర లేచి చూస్తే మానస్ నా గదిలో కాకుండా వేరే గదిలో పడుకునేవాడు. ఆలోచనలోనే విహరిస్తూ నేను ఎప్పుడు నిద్రపోయానో తెలియటం లేదు. ఉదయం నిద్ర లేచి ఫ్రెష్ అప్ అవుదామని అల్మారా తెరిచాను. మరియు బట్టలు బయటపడి ఉండడం చూసి నేను షాక్ అయ్యాను. నా అల్మారాలో ఉన్న మందుల బ్యాగ్ కనిపించకుండా పోయింది. బహుశా బ్యాగ్ని మానస్ తీసి ఉంటాడని నేను నమ్మాను. మానస్ను తప్పుదారి పట్టకుండా ఆపాలి అనుకున్నాను. మానసును చెడిపోకుండా కాపాడి అక్క జ్ఞాపకాల నుండి మానసును బయటకు తీసుకురావాలని ఇవన్నీ ఆలోచిస్తూ ఫ్రెష్ అప్ అయి బయటకి వచ్చాను. మా అత్తగారు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టారు. మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నప్పుడు మా అత్తగారు చెప్పారు, అమ్మ, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. నీ ఫోన్ నుండి డాక్టర్కి కాల్ చేయి. నాకు హృదయం నుండి తలనొప్పి ఉంది. అతన్ని అడిగి కొన్ని మందులను తీసుకుంటాను అనడంతో మా అత్తగారు చెప్పినప్పుడు నేను ఫోన్ చేసి ఆయనకి ఇచ్చాను. పొరపాటున మీరు రికార్డింగ్ బటన్ తాకింది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందైతే కాదు. మా అత్తగారు మాట్లాడుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయారు. అత్తగారు మాట్లాడడం పూర్తయ్యాక ఫోన్ ఇస్తుందేమో అనుకొని నేను నా రూమ్కి వచ్చేశాను. చాలాసేపటి తర్వాత అత్తగారు ఫోన్ తీసుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి మానస్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అతడు అక్కని ఎంతగానో ప్రేమిస్తున్నాడో ఇప్పటికి అక్క జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాడు. అతడు అక్క వద్దకు వెళ్ళాలని ఆలోచించడం ప్రారంభించాడు అంటే అతడు చావాలనుకుంటున్నాడు. ఇది ఆలోచిస్తే నా ఒంట్లో వణుకు పుట్టింది. ఆ రోజంతా ఇలా ఆలోచిస్తూ గడిచింది. మానస్ మనసులో నుంచి అక్క జ్ఞాపకాలను ఎలా తొలగించాలి, నా ప్రేమను మానస్కి హృదయంలో ఎలా పుట్టించాలి అని ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ సాయంత్రం అయింది. సాయంత్రం మానస్ ఇంటికి వస్తున్నప్పుడు అతని చేతిలో పిజ్జా బాక్స్ ఉన్నది. మానస్ రూమ్లోకి వచ్చి, కీర్తి, నీ కోసం ఈ పిజ్జాను తెచ్చాను. నీకు పిజ్జా ఇష్టమా అన్నాడు. నేను సంతోషంగా, అవును, నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం అనడంతో మానస్ ముఖంలో ఒక వింత నవ్వు కనిపించింది. అలా ఎందుకు నవ్వాడు
అర్థం కాలేదు. సరే అయితే ఈ పిజ్జా తీసుకొని తిను అంటూ మానస్ నా వైపు వీజా పెట్టాడు. బయట నుండి అత్తగారు మానస్ను పిలిచారు. మానస్ నాకు పిజ్జా బాక్స్ ఇచ్చి త్వరగా తినండి, లేకపోతే ఇది చల్లారిపోతుందని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. నాకు ఇష్టమైన సీరియల్ చూస్తూ పిజ్జా తినాలి అనుకున్నాను. ఈ ఉద్దేశంతో నేను ఫోన్ తీసుకొని మిస్ అయిన ఎపిసోడ్ల రికార్డును చూసుకునేదాన్ని. మిస్ అయిన ఎపిసోడ్స్ రికార్డును వినడానికి ఫోన్ రికార్డర్ ఓపెన్ చేశాను. మా అత్తగారు డాక్టర్తో మాట్లాడిన రికార్డింగ్ మొదట ఉండడంతో మా అత్తగారు డాక్టర్తో ఎందుకంతసేపు మాట్లాడారు అని నా మనసులో ఆలోచన వచ్చింది. ఆమె తలనొప్పిగా ఉంది, మందులు మాత్రమే అడగాలి, అందుకని మందు అడగడానికి ఇంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వద్దనుకుంటే నేను ఆ రికార్డ్ని తెరిచాను. ఇక రికార్డులు ఉన్నాక నా శరీరంలో ప్రాణం లేదు. అప్పుడే పడిపోతానేమో అనిపించింది. నాకు ఆలోచించి అర్థం చేసుకునే శక్తి లేకుండా పోయింది. డాక్టర్ గారు, మీరిచ్చే మందులు నా కొడుక్కి ఏ మాత్రం కూడా ఉపయోగపడటం లేదు. మీరే కదా చెప్పింది అతడికి రెండో పెళ్లి చేయమని. అతడి పెళ్లి చేస్తే తన పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. కానీ అతడిలో ఏ మార్పు రావటం లేదు. మొదటి భార్యను చంపిన తర్వాత ఇప్పుడు రెండో భార్యను కూడా చంపేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు నేను మీకు ఎన్ని డబ్బులు ఇచ్చానో నాకే తెలియదు. మీరిప్పుడు నేను ఇచ్చిన డబ్బు అంతా తిరిగిచ్చేయండి. మీ ట్రీట్మెంట్ వల్ల నా కొడుకులో ఎటువంటి మార్పు రాలేదు. మా అత్తవారి మాటలు విని డాక్టర్ గారు గట్టిగా నవ్వుతూ అన్నాడు, చూడండి, మీ కొడుకు మెంటల్ పేషెంట్, డ్రగ్స్కి అడక్ట్ అయిన వ్యక్తి. అతడి మార్చాలని ఆశతోటే మీ కోడలు అతడికి కోపానికి గురై ప్రాణానికి కోల్పోవాల్సి వచ్చింది. అతడికి ఆ మత్తి పదార్థం అందుబాటులో లేకపోతే మూర్ఖంలాగా మారి తనపై ఎదురు దాడి చేస్తాడు. అలాగే మీ పెద్ద కోడలు ఆ మత్తు పదార్థాలని దాచి ఉంచడం వలన అతడు సహనం కోల్పోయి ఆవిడ మీద దాడి చేసి చంపేశాడు. దానిని హార్ట్అటాక్గా చిత్రీకరించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పైగా అతడు మానసిక సమస్యలతో బాధపడుతుండడం వలన అతడు ఉదయం ఒక రకంగా, రాత్రి ఇంకొక రకంగా వ్యవహరించేవాడు. అతన్ని కాపాడాలనే ప్రయత్నంలోనే అతడికి తన భార్యనిచ్చి తన చెల్లెల్నిచ్చి వివాహం చేయమని చెప్పాను. ఒకవేళ నిజం తెలిసిన తన కాపురం నిలబెట్టుకోవడానికి తన భర్త క్షమించవచ్చు. కానీ ఇవేమీ ఆలోచించకుండా అతను రెండో భార్యను కూడా హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అంటే అతని పరిస్థితి మరింత దిగజారిపోయిందని అర్థమవుతుంది. కాబట్టి అతను బాగుపడడానికి కాస్త టైం పడుతుంది. ఇక డబ్బు విషయమైతే నేను ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేను. మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల మీ మొదటి కోడలు గుండెపోటుతో చనిపోయిందని ఫేక్ రిపోర్ట్ తయారు చేశాను. నేను మీ కొడుకు మరియు మీ యొక్క చీకటి నిజం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే జీవితాంతం జైల్లో ఉండాల్సి ఉంటుంది. మీరు రేపు నా వద్దకు రండి, నేను మందులు మార్చిస్తాను. క్రమంగా అతనిలో మార్పు చూడగలుగుతారు. మరియు వస్తున్నప్పుడు నా ఫీజు ఖచ్చితంగా తీసుకురావాలి అంటూ ఆ డాక్టర్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఆ డాక్టర్ గారు మాటలు విన్న తర్వాత నేను కూర్చుండిపోయాను. అంటే మా అక్క గుండెపోటుతో చనిపోలేదా? అంటే ఈ కారణం చేత చనిపోబడిందా? అతనిపై ఎవరికి అనుమానం కలగకుండా ఉండడానికే అక్కను మిస్ అవుతున్నట్లుగా, చచ్చిపోతాను అన్నట్టుగా నాటకం ఆడడం మొదలుపెట్టాడా? నన్ను నమ్మించడానికి అతను రోజు అక్క ఫోటోని గదిలోకి తీసుకెళ్ళి వెళ్తున్నాడా? అంటే నిన్న రాత్రి మానస్ దగ్గర ఉన్న ఇంకో ఫోటో నాదే అన్నమాట. అందుకే నా సోదరి రోజు నా కల్లోకి వచ్చి నాకు న్యాయం చేయమని వేడుకుంటుంది. మా అక్కకు జరిగిన అన్యాయం తలుచుకుంటే నేను విపరీతంగా ఏడవడం ప్రారంభించాను. నాకు కాస్త స్పృహ వచ్చిన తర్వాత అన్నిటికన్నా ముందుగా నేను లేచి నా గది తలుపులు వేసుకున్నాను. ఈ పిజ్జాను తినిపించి మానస్ నన్ను చంపాలి అనుకుంటున్నాడని నాకు అర్థమైంది. ఖచ్చితంగా పిజ్జాలో ఏదో కలిపే ఉంటాడు. నేను పిజ్జా బాక్స్ని ఒకవైపు నుంచి త్వరగా మా నాన్నకు ఫోన్ చేసి జరిగిందంతా కూడా మా నాన్నకు చెప్పాను. కానీ మా నాన్న మాత్రం నేను చెప్పేది నమ్మలేకపోతున్నాడు. కానీ చివరికి వాళ్ళు నా మాటలను నమ్మాల్సి వచ్చింది.
అమ్మ కీర్తి, నువ్వు భయపడకు. సాధ్యమైనంత త్వరగా పోలీసులకు ఫోన్ చేయి. అంతలోగానే నేను కూడా అక్కడికి చేరుకుంటాను అన్నారు. నేను త్వరగా పోలీసులకు ఫోన్ చేసి నా ఇంటి అడ్రస్ చెప్పాను. కొంతసేపటికి పోలీసులు మా ఇంటికి చేరుకున్నారు. ఇంకొక వైపు నేను పిజ్జా తిని చచ్చిపోయి ఉంటానని అనుకుంటూ మానస్ సంతోషంగా హాల్లో తిరుగుతూ ఉన్నాడు. అయితే పోలీసులను చూడగానే అతడికి స్పృహ కోల్పోయినట్టుగా అనిపించింది. పోలీసులు వచ్చే వెంటనే వారు మా అత్తగారిని మరియు మానస్ని అరెస్టు చేశారు. మా అత్తగారు సమర్థిస్తూనే ఉన్నారు. కానీ నా ఫోన్లో మా అత్తగారు మరియు ఆ పై వైద్యుడు మాట్లాడిన రికార్డు ఉంది. ఈ రికార్డుని వారిని తోసులుగా చూపించడానికి సరిపోతుంది. ఆ ఇంటి నుండి నా అక్క జ్ఞాపకాలను మరికొన్ని వస్తువులను సేకరించి ఆ ఇంటి నుండి నా తల్లిదండ్రుల వద్దకి శాశ్వతంగా వచ్చేశాను. నేను అక్క ఫోటో నా చేతిలో పట్టుకున్నప్పుడు మా అక్క నవ్వుతున్నట్టు అనిపించింది. నేను మానస్ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా. మరి ఇప్పుడు నేను నా జీవితంలో ముందుకు సాగాను. ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తున్నాను. నా తల్లిదండ్రులు నన్ను హృదయపూర్వకంగా అంగీకరించారు. విడాకులు తీసుకున్న కూతుర్ని ఎంతకాలం ఇంట్లో ఉంచుకుంటామని అన్న ప్రజల మాటల గురించి అస్సలు పట్టించుకోలేదు. ఎవరు ఎన్ని మాటలన్నా అమ్మ నాన్న ఎవరి మాట వినలేదు. అమ్మ కీర్తి జీవిత భాగస్వామి లేకుండా జీవితం గడిచిపోదు అంటూ అమ్మ మరియు నాన్నలు ఇలా అన్నారు. నీ జీవితాన్ని ఎవరితో గడపాలని కోరుకుంటున్నావో నీకు తెలిస్తే నువ్వేమీ సంకోచించకుండా మాకు చెప్పు. కానీ మేము మా వైపు నుండి ఎటువంటి ఒత్తిడి చేయము. అమ్మ నాన్న మాట విని నేను నవ్వాను. నేను నమ్మగలిగే వ్యక్తి ఇప్పుడు నా జీవితంలోకి వస్తాడని నేను అనుకోవడం లేదు. నేను నిజమైన ప్రేమను పొందాలనుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా నాకు అదృష్టాన్ని కల్పిస్తాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.